భవన్ రెడ్డి గారు ఉద్యమంలో మీ పాత్ర కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో మీ పాత్ర కావచ్చు, 10 ఏళ్ల పాటు మేము చూసినాం, తెలంగాణ ప్రజలు చూస్తారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, సోనియమ్మ ఏదైతే తెలంగాణకు వస్తున్నది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటున్నది, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకైతే. మా వరకైతే ఇప్పుడే తెలంగాణ వచ్చింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది మాకు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచే అసలైన తెలంగాణ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. సోనియా గాంధీ గారిని నిజంగా కూడా ఏ రకంగా కృతజ్ఞత చెప్పుకోవాలనుకున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి వాళ్ళ కృతజ్ఞత చెప్పుకోవడం జరిగింది. ఆ తల్లి మరి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, లేకపోతే ఇట్ వుడెంట్ హ్యాపెన్ అని చెప్పి అందరూ అన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఇంటి దాకా వెళ్ళి అదే మాట చెప్పొచ్చిండ్రు. సోనియా గాంధీ గారు అంటే ఆమె తలుచుకోకపోతే ఇన్నేళ్ల కలగానే మిగిలిపోతూ ఉండే అని. సో చక్కటి పరిణామం ఇది. ఆమెను మళ్ళీ మనం ఒకసారి సత్కరించుకునే అవకాశం దొరికింది. డెఫినెట్గా ఇది మంచి సంబురం జరుపుకునే సమయం ఇది. ఇక పాట విషయానికి వస్తే, పాటను కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మొన్న ఏదైతే మీరు ఒక వేదిక మీద కూడా చూసారు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి మాటలు, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏం లేదు, ఇట్స్ లైక్ చిన్నది. ఏంటంటే వాళ్ళ బాధ అంటే పలానా వ్యక్తిని ఇంకొకతను అప్పుడు తెలంగాణలో పిల్లల్ని వ్యతిరేకంగా మాట్లాడినరు కదా, వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి మళ్ళీ మీ వైపు వచ్చిండ్రు కదా అని చెప్పి ఒకలాంటి వాళ్ళకు బాధ అంతే. సో ఇట్స్ ఏం లేదు, చిన్న థింగ్. అది అయినా తర్వాత సామరస్యంగానే మాట్లాడిన వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నాం మేము, వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. బట్ పాట గురించి అయితే ఎక్కడ అంటే వాళ్ళు చిన్న ఆయన ఎవరు ఈయనెవరు సంగీతం చేయడానికి అని మాట్లాడుతూ ఉన్నారు. బట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మా వరకైతే నిజంగా నేను కూడా విన్నా ఆ పాట, ఎక్కడ కూడా ఆ సోల్ మిస్ కాలేదు. ఓహో ఓహో అనే ఆ సాకి ఏదైతుందో అది కానీ, జయ జయ హే తెలంగాణ మొత్తం పాట విన్నా. కాకపోతే 3-4 చరణాలు యాడ్ అయినాయి, 11 చరణాలు అయినాయి. ఎందుకంటే తప్పదు, ఇప్పుడు మనము సమ్మక్క సారక్కలు వాళ్ళందరినీ కూడా కొలుసుకోవాల్సిన, బందగీని కొలుసుకోవాలి, కొమరం భీముని కొలుసుకోవాలి, తర్వాత గాథా సప్తసతి గురించి మాట్లాడుకోవాలి మనము. అంటే భవిష్యత్ తరాలకు నా తెలంగాణ ఇది అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. మన ప్రాంతాలు, మన పట్టణాలు, మన పండుగలు, మన వైభవం అంతా చెప్పుకునే ప్రయత్నం చేయాలి. పాలమూరుకు సంబంధించి కూడా పండగల సాయన్న పేరును కూడా అందులో చేర్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఆ పాటకు సంబంధించి మీరు దగ్గరగా ఉన్నారు, దగ్గరగా ముఖ్యమంత్రితో కావచ్చు, కిరవాణి గారితో కావచ్చు, వీరంతా ట్రావెల్ చేసినట్టున్నారు. మీరు అద్దంకి దయాకర్ కావచ్చు, ఇతర నాయకులు, నిజంగా ఇవన్నీ చేర్చిరా పాటలు? ఎగ్జాక్ట్లీ, అవన్నీ చేర్చడం జరిగింది. పిల్లల మరి రవి అందరినీ కూడా మన ప్రాంతం నుంచి, ఇప్పుడు మీ ప్రాంతం పాలమూరు, సరే నాకు అత్తగారి ప్రాంతం, తప్పకుండా అవన్నీ ఉండాలి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే ఎవరు ఆ ప్రాంతానికి ఆ ముఖ్యులు ఎవరు, ఆ ప్రాంతం నుంచి, తర్వాత ఆ ప్రాంతం యొక్క వైశిష్టత ఏంటిది, మన పండుగలు ఎట్లుంటాయి, మన వైభవం ఎట్లుంటుంది, మనం ఏమనుకున్నాం, మన సాకారం ఎట్లయింది, మన నదులు, మన ఏంది, మన చెరువులు, మన జీవన విధానం, ఇవన్నీ కూడా ప్రతిబింబించేటట్టు ఆ పాటలో వచ్చినాయి. చాలా చక్కటి పరిణామం, చాలా బాగుంది. ఒరిజినాలిటీ ఎక్కడ దెబ్బతినలేదు. అదే పాట 2-3 బిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది అంతే తప్ప పెద్దాన్లో ఏం చేసింది ఏం లేదు. ఒక చిన్న మచ్చుతునక చెప్తాను నేను. అంతకుముందు గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అన్నారు, ఇప్పుడేమో గోల్కొండ భాగ్యనగరి గొప్ప వెలుగే చార్మినార్. ఎందుకంటే గోల్కొండ అంటే మళ్ళీ నవాబులు అందరూ వస్తారు. సో మళ్ళీ సేమ్ డూప్లికేట్ అవుతుంది వర్డ్. భాగ్యనగరం చేర్చినాం చక్కగా. అంటే చారిత్రక ఆనవాళ్ళు, ఒకప్పుడు భాగ్యనగరం అని పిలువబడింది ఇది. సో తర్వాత మార్పు చెంది. సో అట్లా అది చెప్పే ప్రయత్నం, పిల్లలకు చరిత్ర చెప్పే ప్రయత్నం. తర్వాత ఇంకొక దగ్గర వచ్చేసి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లను తడపాలి, అట్లా కాదు, ఇప్పుడు తడపంగా ఆల్రెడీ తడుపుతున్నాయి కాబట్టి, తడవంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వరాష్ట్రం ఆల్రెడీ అయింది కాబట్టి ప్రతిదినం ఇది తెలంగాణ ఇట్లా అద్భుతంగా వెలుగొందాలని, అంతే తప్ప అన్న ఏమీ లేదు. సేమ్ సోలు, చాలా బాగుంది, అదే వాయిస్, అంతా బాగుంది. కానీ వాళ్ళు ఇక ఏదో ఒకటి ముందటేసుకొని అనాలి కాబట్టి సరే చిన్నగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు అనిపించిన వాళ్ళందరూ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి 10 ఏళ్ళుగా ఆ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాను ఎన్నోసార్లు కేసీఆర్ గారు ప్రతి వేదిక మీద చెప్పడం జరిగింది. ఆయన ప్రకటించిన పాపాన పోలేదు. అదేదో మనము 2 ఏళ్ల క్రితమే మనం కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచే మనం ఇది ఆనవాయితీగా పెట్టుకున్నాం. అంటే రేపు పొద్దున రాష్ట్రగీతం ప్రకటించుకుంటామని చెప్పి ప్రతి సభను కూడా, అంతెందుకు బయటి దేశాలలో కూడా మేము కూడా ప్రతి దగ్గర మా సాంగ్ అది ఫస్ట్ పాటతోనే జయ జయ తెలంగాణతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఆనవాయితీని ముందే పెట్టుకున్నాం. అంటే ప్రతి ఒక్కటి వీళ్ళకు తెలంగాణ తల్లి విగ్రహం అనగానే ఆమె ఇంకొక సోనియా గాంధీ లాగా ఉన్నదంటారు. మరి మేము కూడా అందుమా, మరి నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని బిడ్డలాగుంది కేసీఆర్ అని మేము అందుమా? సో అట్లా అవన్నీ కూడా అవన్నీ పిచ్చి పిచ్చి, అంటే ఒక ధనికంగా అవన్నీ నగలు గీగలు అవన్నీ ఎందుకు అని చెప్పేసి కంకి కొడవలి ఇట్లా మన ఏమంటారు జొన్నలు అట్లాంటివి పట్టుకొని పంట వరిధాన్యాలను చూపించడం ఒక ప్రయత్నం అనమాట మన ప్రాంతంలో. ఈ పంట అట్లానే అన్ని విషయాలలో ఇప్పుడు చూడండి, లోగో విషయం తీసుకుంటారు, అన్నిట్లలో ఏదో పనికి మాలిందంతా ముందర పెట్టుకుంటారు. ఇది చాలా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.